దేవుళ్ళు ఉండటం అనేది మంచి, చాలా సంతోషం. దేవుడిని జీవించిన కాక ఆ స్త్రీ ఎవరు అయ్యాలని నేను కోరుకుంటున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వదానికి వందనానికి తండ్రి, ఈ రాత్రి సమయంలో దర్శించుకునే మంచి భాగ్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు వేలాది కోట్లాది వందనాలు తండ్రి ప్రభువా. అంతేకాకుండా తండ్రి ప్రభువా, ఈ కూడికల ప్రభువా మేము పాటలు పాడుతున్నాం. నీ నామం యథార్థముగా జీవించక నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నశించుచున్న వారిని నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పోనయా నీవు నా తోడుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. రీతిగా నాయన మరి వేడుక మరి ప్రభు ఈ కోరికను మరి అనేకులు నీ మాట వినాలని, జీవం కలిగిన మాట వినాలని కృతజ్ఞత స్థుతులు, కృతజ్ఞత కూడికను ప్రభా నాయన ఏర్పాటు చేసుకుని ప్రభా మమ్మల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు. కూడి వచ్చినటువంటి బంధువులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంకమరాలు బట్టి వందనాలయ, ఆరు బట్టి వందనాలు. విధంగా బలపరచండి, సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా నాయన. మరి కొత్తగూడెం మరి ప్రభు తోడుకోవడం బట్టి, అట్లాగే మంగళగిరి తోడుకోవడం బట్టి వందనాలు. వారందరూ బట్టి మీకు స్థుతులు పిల్లలను బట్టి వందనాలు. నాయన మీరు సహాయం చేశారని ఆపరేషన్ అప్పుడు ప్రభా కృతజ్ఞతగా తండ్రి నాయన ఏర్పాటు చేసుకున్నా. మరి ప్రభా ప్రతి ప్రార్థన వారికి దీవెనగా ఉంచమని నాయన మీ మాటలు వినుటకు కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మనం తప్పిపోయిన గొర్రెల్లాగా మనం తిరుగుతున్నాం. ఆయనే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మరి 2000 స్మరణ కలిగించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, దీవించే దేవుడు. ఆమేన్. అందుకనే జనము అనేకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి అయా నా కాలు బాగలేదు, కాలు బాగు చేయి, అయా నా కుష్ఠరోగం బాగు చేయి, అట్లాగే నా పిల్లల గంటలకు ప్రార్థనా కాలము ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా చూడండి, ఎవరండి ఇద్దరు? పేతురు యోహాను దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు. పగలు 3 గంటలకు వెళుతున్న సమయంలో పుట్టినది మొదలుకొని ఎవరో చూడండి, పుట్టినది మొదలుకొని పుట్టివాడైన యొక్క మనుషుడు పెట్టడం మళ్ళీ సాయంత్రానికి తీసుకున్నారు. ఈయన చేసే పని ఏంటి? అక్కడ కూర్చోరు కదా, చూసి ఎవరు భిక్ష వేస్తారేమో అని ఆ మెట్ల దగ్గర కూర్చొని వీడు ఉదయం తీసుకొచ్చి అక్కడ పెడతారు, మళ్ళీ సాయంత్రానికి మోసుకొని తీసుకున్నాడు. ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా యయా ధర్మం చేయమన్నాడు. ప్రకటించువారు హల్లెలూయా. వాళ్ళిద్దరూ మరి ఆయన వైపు తేరు చూశారయ్యా కొంచెం ధర్మం వేయండి అని ఈ కుంటి ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు? మా తట్టు చూడమనేది, మా తట్టు చూడయ్యా. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని అని అనుకున్నాడు. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు నీకు ఇవ్వటానికి అని అన్నారు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఏమని ఇస్తారేమోనని చూస్తూ విన్నారా? మాట్లాడదా? నేను నాకు ఒకటి కలిగి ఉన్నది, అది నేను నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఏమన్నంటే నాకు ఒకటి కలిగి ఉన్నది, అది నేను నీకు ఇస్తానని. ఇదిగో ఓ బాబు, ఇదిగో నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి లేచి నడువు అని చెప్పాడు. హల్లెలూయా. కుంటి ఆయన లేచి నడవమనగానే వెంటనే ఆయనకి మంచి కాళ్ళు వచ్చేసింది. చదవమ్మా. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండములను బలము పొంది వాడు దిగ్గున లేచి హల్లెలూయా. చూసారా? ఆయన నమ్మండి అని చెప్పకుండా నన్ను చూసి రండి అన్నట్టుగా పబ్లిసిటీ చేసుకుంటారు.
అట్లా చేసుకుంటే ఆ పరిచర్య నిలబడదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికి చెల్లును? దేవునికే చెల్లాలి. కానీ మనలో ఎవరికి కూడా ఆ మహిమ చెల్లకూడదు. ఆమేన్. రేపు నీవు రక్షింపబడ్డ తర్వాత నువ్వు చేసిన పనికి బహుమానం ఇవ్వబోచున్నాడు ప్రభు. ఆమేన్. ఈ బహుమానము ఆయన ఎదుట నిలిచినప్పుడు, అయ్యా ఈ బహుమానాలు మాకే వద్దుయా, సమస్త బహుమానం కిరీటాలన్నీ ఎవరి మీద పెడతారు? దేవుని మీద పెడతారు. ఆమేన్. ఏంటమ్మా ఏంటన్నా? యేసుమును బలపరచండి. వెంకటేశ్వర రామకృష్ణ వారు కూడా నాయన మీలో నడవడానికి సహాయం చేయండి. మంచి జీవిత భాగస్వాములను ఏర్పాటు చేయండి నాయన. ఆయన వివాహాలు జరిపించండి. వీళ్ళందరినీ కరుణించి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము కలుగును గాక.